ఓం శాంతి. మురళీ డేట్ 3/11/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా వచ్చిందే ప్రపంచాన్ని నిర్వికారిగా తయారు చేయటానికి, పిల్లలందరి నడవడికను తీర్చిదిద్దటానికొచ్చారు. పరస్పరం సోదరులు కాబట్టి దృష్టిని చాలా శుద్ధంగా ఉంచుకోండి. మనం నిశ్చింత చక్రవర్తులం, కానీ మనకి ఒక చింత మాత్రం ఉండాలి. నా ఆత్మను ఎలా పావనంగా మార్చుకోవాలి, ఈ చింత ఉండాలి. నేను ప్యూర్గా అవ్వాలి, బాబాకు చెందిన వారిగా అయి బాబా నుండి శిక్షలు పొందే విధంగా ఉండకండి. శిక్షల నుండి విముక్తులయ్యే చింత ఉంచుకోండి. లేకపోతే శిక్ష పొందే సమయంలో సిగ్గుపడవలసి వస్తుంది. మన నిశ్చింత చక్రవర్తులం, అందరికీ బాబా పరిచయాన్నివ్వాలి. అర్థం చేసుకున్నారనుకోండి, దేవతగా తయారవుతారు. అర్థం చేసుకోకపోతే వారి భాగ్యంలో అంతే ఉంది. మనం చింతించక్కర్లా. ఏమేమి చింతుండాలన్నాడు బాబా? నా ఆత్మని పావనంగా ఎలా మార్చుకోవాలో చింతుండాలి. శిక్షల నుండి ఎలా విముక్తవ్వాలో చింతుండాలి. అందరికీ బాబా సందేశాన్ని ఎలా అందించాలి, అది కూడా చింత ఆలోచన ఉండాలి. బాబాని ప్రేమతో గుర్తు చెయ్యండి. అసలు ఎంత ప్రేమతో గుర్తు చెయ్యాలంటే ఆ ప్రేమతో కళ్ళ నీళ్లు రావాలి. ఆ ఆశ్రువులే విజయమాలలోని మణులుగా చేసేస్తాయి. మన సమయాన్ని భవిష్యత్తు ప్రాలబ్ధం తయారు చేసుకోవటంలో సఫలం చేసుకోవాలి. ఆత్మిక స్థితిలో ఉంటూ అంతర్ముఖులుగా అయ్యి బాబా పరిచయాన్నివ్వాలి. ఎక్కువగా చెప్పనక్కర్లేదు, బాబా గురించి అర్థం చేయించాలి. శిక్షలు అనుభవించేటటువంటి పనులేవి చెయ్యకూడదు. ఈ చింత మాత్రం తప్పకుండా ఉండాలి. మనం ఆత్మిక యాత్రికులం. స్మృతి యాత్రలో ముందుకు వెళుతూ ఉండాలి. ఆత్మిక యాత్ర చాలా సుఖపెట్టేది. ఎవరైతే ఈ ఆత్మిక యాత్ర అంటే స్మృతి యాత్రలో నిమగ్నమయ్యుంటారో వారికి ఏ యాత్ర చేసే అవసరం ఉండదు. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉన్నాయి. ఏ యాత్ర? స్మృతి యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉన్నాయి. మనస్సుతో శరీరంతో తిరగటం, వెతకటం మనకు సమాప్తమైపోయింది. మనమెవరిమి? ఆత్మిక యాత్రికులము అనేది గుర్తుంచుకోవాలి. యాత్ర చేసే వారికి దేనిపైన మోహం ఉండదు. వారు సహజంగా అతీతంగా అయిపోతారు. వారికి నిర్మోహులుగా అయ్యే వరదానం లభిస్తుంది. ఎవరమ్మనందరం? ఆత్మిక యాత్రికులం. ఎంత బాగా బాబా చెప్పారో చూడండి. స్మృతి యాత్ర సుఖపెట్టే యాత్ర. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉన్నాయి.
ఈ యాత్ర చేసే వారికి నిర్మోహులు అనే వరదానం లభిస్తుంది. ఒకే పాట నిరంతరం మనస్సు పూర్వకంగా పాడుతూ ఉండండి. ఏం పాట? వాహ బాబా వాహ, వాహ నా అదృష్టం వాహ, వాహ మధురమైన పరివారం వాహ. ఈరోజంతా ఇదే పాట పాడుతూ ఉండాలి. బాబా అద్భుతం, నా అదృష్టం అద్భుతం, పరివారం కూడా చాలా చాలా గొప్ప పరివారము అని. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేసేందుకు, మీ నడవడికను తీర్చిదిద్దేందుకు బాబా వచ్చారు. మీరు పరస్పరం సోదరులు కావున మీ దృష్టి చాలా శుద్ధంగా ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీరు నిశ్చింత మహారాజులు అయినా మీకొక ముఖ్యమైన చింత తప్పకుండా ఉండాలి. అది ఏమిటి? జవాబు: మేం పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అన్న ముఖ్యమైన చింత ఉండాలి. బాబాకు చెందిన వారిగా అయి మళ్ళీ తండ్రి నుండి శిక్షలు అనుభవించవలసి వచ్చే విధంగా అవ్వకండి. శిక్షల నుండి విముక్తులయ్యే చింత ఉండాలి. లేకపోతే ఆ సమయంలో ఎంతో సిగ్గనిపిస్తుంది. మీరైతే నిశ్చింత మహారాజులు. అందరికీ తండ్రి పరిచయాన్నివ్వాలి. ఎవరైనా అర్థం చేసుకుంటే అనంతమైన అధిపతులుగా అవుతారు. అర్థం చేసుకోకపోతే వారి భాగ్యంలో అంతే ఉంది. మీరు చింతించకూడదు. ఓం శాంతి. శివ అని పిలవబడే ఆత్మిక తండ్రి కూర్చొని తమ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరే. మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. ఆ తర్వాత ఇతర విషయాలను అర్థం చేసుకోవటం సహజమవుతుంది. బాబా పరిచయమే లభించకపోతే ప్రశ్నిస్తూ ఉంటారు. మొట్టమొదట ఈ నిశ్చయం ఏర్పరచాలి. గీతా భగవంతుడు ఎవరు అన్నది మొత్తం ప్రపంచానికి తెలియదు. వారు కృష్ణుడు అని చెప్తారు. మనం పరంపిత శివ పరమాత్మ గీతా భగవంతుడు అని అంటాము. తాను జ్ఞాన సాగరుడు. ముఖ్యమైనది సర్వశాస్త్రమయి శిరోమణి అయిన గీత. హే ప్రభు, నీ గతి మతి అతీతమైనది అని భగవంతుడు గురించి అంటారు. కృష్ణుడు గురించి అలా అనరు. సత్యమైన తండ్రి తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారు. ప్రపంచం మొదట కొత్తగా సతో ప్రధానంగా ఉండేది. ఇప్పుడు ప్రపంచం పాతగా తమో ప్రధానంగా ఉంది. ప్రపంచాన్ని మార్చేవారే ఒక్క బాబా. బాబా ఏ విధంగా మారుస్తారు అన్నది కూడా అర్థం చేయించాలి. ఆత్మ ఎప్పుడైతే సతో ప్రధానంగా అవుతుందో అప్పుడే ప్రపంచం కూడా సతో ప్రధానమైనది స్థాపన అవుతుంది. మొట్టమొదట పిల్లలైన మీరు అంతర్ముఖులుగా అవ్వాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. లోపలికి రాగానే ఎన్నో చిత్రాలు చూసి అడుగుతూనే ఉంటారు. కానీ మొట్టమొదట ఒక్క విషయం గురించే వివరించాలి.
ఎక్కువగా ప్రశ్నించే అవకాశం లభించకూడదు. మొదట ఒక్క విషయంపై నిశ్చయం ఏర్పరచండి. ఆ తర్వాత మిగిలినవి అర్థం చేయించాలి. ఆ తర్వాత మీరు 84 జన్మల చక్రం వద్దకు తీసుకురావచ్చు. నేను అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను అని బాబా అంటారు. వీరినే తండ్రి అని అంటారు. మీకు మీ అనేక జన్మల గురించి తెలియదు. బాబా మనకు ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఇది అర్థం చేయించారు అని మొట్టమొదట తండ్రి గురించి అర్థం చేయిస్తారు. తండ్రిని అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఎటువంటి సంశయం ఉండదు. తండ్రి సత్యమైన వారు, వారెప్పుడూ అసత్యాన్ని వినిపించరు అని చెప్పండి. అనంతమైన తండ్రే రాజయోగాన్ని నేర్పిస్తారు. శివరాత్రి మహిమ చెయ్యబడుతుంది. తప్పకుండా శివుడు ఇక్కడకు వచ్చి ఉంటాడు కదా. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. నేను బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తాను అని అంటారు. ఆ ఒక్క నిరాకారుడైన తండ్రికి అందరూ పిల్లలే. మీరు కూడా వారి సంతానమే. అలాగే మీరు ప్రజాపిత బ్రహ్మకు కూడా సంతానమవుతారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు కావున తప్పకుండా బ్రాహ్మణీలుగా అవుతారు. సోదరి సోదరులవుతారు. ఇందులో పవిత్రత ఉంటుంది. ఇది గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండే యుక్తి. సోదరి సోదరులకు ఎప్పుడు అశుద్ధ దృష్టి ఉండకూడదు. 21 జన్మల వరకు దృష్టి తీర్చిదిద్దబడుతుంది. బాబానే పిల్లలకు శిక్షణను ఇస్తారు. నడవడికను తీర్చిదిద్దుతారు. ఇప్పుడు మొత్తం ప్రపంచ నడవడికను తీర్చిదిద్దాలి. ఈ పాత పతిత ప్రపంచంలో ఎటువంటి క్యారెక్టరు లేదు. అందరిలోనూ వికారాలు ఉన్నాయి. ఇది పతితమైన వికారి ప్రపంచం మళ్ళీ నిర్వికారి ప్రపంచంగా ఎలా అవుతుంది? ఒక్క బాబా తప్ప అలా ఇంకెవరూ తయారు చెయ్యలేరు. ఇప్పుడు బాబా పవిత్రంగా తయారు చేస్తున్నారు. ఇవన్నీ గుప్తమైన విషయాలు. మనం ఒక ఆత్మ పరమాత్మ అయిన తండ్రిని కలుసుకోవాలి. భగవంతుణ్ణి కలుసుకునేందుకే అందరూ పురుషార్థం చేస్తారు. భగవంతుడు ఒక్క నిరాకారుడే ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని కూడా పరమాత్ముణ్ణే అంటారు. ఇతర ధర్మాల వారెవ్వరినీ ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని అనరు. పరంపిత పరమాత్ముడే వచ్చి విముక్తులను చేస్తారు. అనగా తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా చేస్తారు. మార్గదర్శన కూడా చేస్తారు. కావున మొట్టమొదట ఈ ఒక్క విషయాన్నే బుద్ధిలో కూర్చోపెట్టండి. అర్థం చేసుకోకపోతే వదిలేయాలి.
అల్లాను అర్థం చేసుకోకపోతే ఇక మిగిలిన విషయాల గురించి తెలుసుకుంటే లాభమేముంది? వారు వెళ్ళిపోయినా పర్వాలేదు, మీరు చింతించకండి. మీరు నిశ్చింత మహారాజులు. అసురుల విఘ్నాలు కలగవలసిందే. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్నివ్వాలి. తండ్రి మన్మనాభవ అని అంటారు. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పదవిని పొందుతారు. ఆది సనాతన దేవి దేవత ధర్మ రాజ్య స్థాపన జరుగుతుంది. ఇది లక్ష్మీనారాయణల వంశం. ఇతర ధర్మాల వారెవరూ రాజ్య వంశ స్థాపన చెయ్యరు. బాబా వచ్చి అందరినీ ముక్తులుగా చేస్తారు. మళ్ళీ తమ తమ సమయమనుసారంగా ఇతర ధర్మ స్థాపకులు వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చెయ్యవలసి ఉంటుంది. వృద్ధి జరగాలి. పతితులుగా అవ్వవలసిందే. పతితుల నుండి పావనులుగా తయారు చెయ్యటం ఒక్క బాబా పని. వారైతే వచ్చి కేవలం ధర్మ స్థాపనను చేస్తారు. అందులో గొప్ప ఏమీ లేదు. మహిమంతా ఒక్కరిదే. వారు క్రీస్తు కోసం ఎంతగా చేస్తూ ఉంటారు. ముక్తి ప్రదాత మార్గదర్శకుడు ఒక్క భగవంతుడైన తండ్రే అని వారికి కూడా అర్థం చేయించాలి. క్రీస్తు చేసినది ఏంటి? అతడి వెనక క్రైస్తవ ధర్మ ఆత్మలు వస్తూ ఉంటాయి, కిందకు దిగుతూ ఉంటారు. దుఃఖం నుండి విడిపించేవారు ఒక్క బాబానే. ఈ పాయింట్లన్నీ బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి. ఒక్క భగవంతుణ్ణే దయార్థ హృదయుడు అని అంటారు. క్రీస్తు ఏమీ దయ చూపించడు. మానవులెవ్వరూ ఎవరిపైనా దయ చూపించరు. దయ అనంతంగానే చూపించటం జరుగుతుంది. ఒక్క తండ్రే అందరిపైన దయ చూపిస్తారు. సత్యుగంలో అందరూ సుఖశాంతులలో ఉంటారు. అక్కడ దుఃఖ విషయమే లేదు. పిల్లలు ఒక్క తండ్రిపై ఎవరికీ నిశ్చయాన్ని ఏర్పరచరు. ఇతర విషయాలలోకి వెళ్ళిపోతారు. గొంతంతా పాడైపోతుంది అని అంటారు. ముందు తండ్రి పరిచయాన్నివ్వాలి. అసలు మీరు ఇతర విషయాలలోకే వెళ్ళకండి. తండ్రి సత్యాన్ని వినిపిస్తారు కదా అని చెప్పండి. బీకేలమైన మాకు ఆ బాబానే వినిపిస్తారు. ఈ చిత్రాలన్నింటినీ వారే చేయించారు. ఇందులో సంశయం తెచ్చుకోకూడదు. సంశయ బుద్ధి వినశ్యంతి. ముందు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇంకా ఏ ఉపాయము లేదు. పతిత పావనుడు ఒక్కరే కదా. దేహ సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఎవరిలోకైతే తండ్రి ప్రవేశిస్తారో అతను కూడా పురుషార్థం చేసి సతో ప్రధానంగా
అవ్వాలి. పురుషార్థం ద్వారానే అలా అవుతారు. మళ్ళీ బ్రహ్మ మరియు విష్ణువుల సంబంధాన్ని కూడా తెలియచెయ్యాలి. బాబా బ్రాహ్మణులైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. కావున మీరు విష్ణుపురికి అధిపతులుగా అవుతారు. మళ్ళీ మీరే 84 జన్మలను తీసుకొని అంతిమంలో శూద్రులుగా అవుతారు. మళ్ళీ బాబా వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ఈ విధంగా ఇంకా ఎవరు తెలియచెయ్యరు. మొట్టమొదటి విషయం బాబా పరిచయాన్ని ఇవ్వటం. పతితులను పావనంగా తయారు చేసేందుకు నేను ఇక్కడకు రావలసి ఉంటుంది అని బాబా అంటారు. పైనుండి ప్రేరణను ఇస్తాను అని కాదు. ఇతని పేరే భగీరథుడు. మరి తప్పకుండా ఇతడిలోకే ప్రవేశిస్తారు కదా. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. మళ్ళీ సతో ప్రధానులుగా అవుతారు. అందుకు బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని యుక్తిని తెలియచేస్తారు. నేను సర్వశక్తివంతుడిని. నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మీలోకి శక్తి వస్తుంది. మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణల వారసత్వం వీరికి తండ్రి ద్వారా లభించింది. అది ఎలా లభించిందో వారు వివరిస్తారు. ప్రదర్శని, మ్యూజియం మొదలైన వాటిలో కూడా మీరు ఒక్క తండ్రిని అర్థం చేసుకోండి అని చెప్పండి. ఆ తర్వాత ఇతర విషయాలలోకి వెళ్ళాలి. ఇది అర్థం చేసుకోవటం చాలా అవసరం. లేకపోతే మీరు దుఃఖాల నుండి విముక్తులవ్వలేరు. ముందు ఎప్పటి వరకైతే నిశ్చయం ఏర్పరచుకోలేరో అప్పటి వరకు ఏమీ అర్థం చేసుకోలేరు. ఈ సమయంలో ఉన్నది భ్రష్టాచారి ప్రపంచం. దేవీ దేవతల ప్రపంచం శ్రేష్టాచారంగా ఉండేది. ఇలా అర్థం చేయించాలి. అర్థం చేసుకుంటున్నారా లేక ఆవిరైపోతుందా అని మనుష్యుల నాడిని చూడాలి. పెనంపై పడినట్లుగా ఏమి అర్థం చేసుకోకపోతే వారిని వదిలేయాలి. సమయం వ్యర్థం చేసుకోకూడదు. చాత్రకులను, పాత్రలను పరిశీలించగలిగే బుద్ధి కూడా కావాలి. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి ముఖ కవళికలే మారిపోతాయి. మొట్టమొదట సంతోషకరమైన విషయాన్ని తెలియచెయ్యాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది కదా. స్మృతి యాత్రలో పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారని బాబాకు తెలుసు. బాబాని స్మృతి చెయ్యటంలోనే శ్రమ ఉంది. అందులోనే మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. ఇది కూడా ఒక ఆటగా రచింపబడి ఉంది. ఏ విధంగా ఈ ఆట రచింపబడి ఉందో బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. ప్రపంచంలో మనుష్యులకు అంశం మాత్రం కూడా తెలియదు. బాబా స్మృతిలో ఉండటం ద్వారా మీరు ఎవరికైనా
అర్థం చేయించటంలో కూడా ఏకరసంగా ఉంటారు. లేకపోతే ఏదో ఒక లోపాన్ని చూస్తూ ఉంటారు. మీరు ఎక్కువగా శ్రమను కూడా తీసుకోకండి. స్థాపన కూడా తప్పకుండా జరగవలసిందే. డ్రామాను ఎవరూ తప్పించలేరు. ఉల్లాసంతో ఉండాలి. తండ్రి నుండి మనం అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. నన్నొక్కడిని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. కూర్చొని చాలా ప్రేమగా అర్థం చేయించాలి. బాబాను స్మృతి చేస్తూ ప్రేమలో ఆసువులు వచ్చేయాలి. మిగిలిన సంబంధాలన్నీ కలియుగ సంబంధాలు. ఇది ఆత్మిక తండ్రి సంబంధం. మీ ఈ ఆసువులు కూడా విజయమాలలోని మణులుగా అవుతాయి. ఈ విధంగా ప్రేమగా బాబాని స్మృతి చేసేవారు కూడా చాలా కొద్ది మందే ఉన్నారు. ఎంత వీలైతే అంత మీ సమయాన్ని కేటాయించండి. మీ భవిష్యత్తును ఉన్నతంగా తయారు చేసుకోవాలి. ప్రదర్శనలో ఇంతమంది పిల్లలు ఉండకూడదు. అలాగే ఇన్ని చిత్రాలు అవసరం లేదు. గీతా భగవంతుడు ఎవరు అన్న చిత్రం నెంబర్ 1 చిత్రం. దాని పక్కన లక్ష్మీనారాయణల చిత్రం, మెట్ల చిత్రం ఉంటే చాలు. ఇన్ని చిత్రాలేమీ అవసరం లేదు. పిల్లలైన మీరు ఎంత వీలైతే అంత స్మృతి యాత్రను పెంచుకోవాలి. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అన్న ముఖ్యమైన చింతనను కలిగి ఉండాలి. బాబాకు చెందిన వారిగా ఈ బాబా ముందుకెళ్ళి శిక్షలు అనుభవిస్తే అది ఎంత పెద్ద దుర్గతి విషయం. ఇప్పుడు స్మృతి యాత్రలో ఉండకపోతే మళ్ళీ బాబా ముందు శిక్షలు అనుభవించే సమయంలో చాలా చాలా సిగ్గనిపిస్తుంది. శిక్షలు అనుభవించకుండా ఉండాలి అన్న చింతను చాలా చాలా ఎక్కువగా ఉంచుకోవాలి. మీరు రూపము మరియు సుగంధం కూడా. నేను కూడా రూపము మరియు సుగంధాన్ని అని బాబా కూడా అంటారు. నేనొక చిన్న బిందువుని, అలాగే జ్ఞాన సాగరుణ్ణి కదా. మీ ఆత్మలో జ్ఞానమంతటినీ నింపుతాను. 84 జన్మల రహస్యం అంతా మీ బుద్ధిలో ఉంది. మీరు జ్ఞాన స్వరూపులుగా ఈ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. జ్ఞానపు ఒక్కొక్క రత్నం ఎంత అమూల్యమైనది. దీని విలువను ఎవరూ కనుక్కోలేరు. కావున పద్మ పదమ భాగ్యవంతులుగా అవ్వండి అని బాబా అంటారు. మీ చరణాలపై పద్మాల గుర్తులను కూడా చూపిస్తారు. దీనిని ఎవరు అర్థం చేసుకోలేరు. మనుష్యులు పద్మాపతులు అన్న పేరుని పెడతారు. వీరి వద్ద ఎంతో ధనముంది అని భావిస్తారు. పద్మాపతులు అన్న ఇంటి పేరుని కూడా పెడతారు. బాబా అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయం బాబాని స్మృతి చెయ్యండి.
మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చెయ్యండి అని అంటారు. ఈ జ్ఞానం భారతవాసుల కోసమే. మీరే 84 జన్మలని తీసుకుంటారు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయం కదా. ఇంకా ఏ సన్యాసులు మొదలైన వారిని స్వదర్శన చక్రధారులు అని కూడా అనరు. అలా దేవతలను కూడా అనరు. దేవతలలో జ్ఞానం లేదు, మాలో జ్ఞానమంతా ఉంది. అది ఈ లక్ష్మీనారాయణలలో లేదు అని మీరంటారు. బాబా యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తారు కదా. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. మీరు ఎంత గుప్తమైన విద్యార్థులు. మేము పాఠశాలకు వెళతాము, భగవంతుడు మమ్మల్ని చదివిస్తారు అని మీరంటారు. లక్ష్యం ఏమిటి? మనం ఈ లక్ష్మీనారాయణల వలె అవుతాము. మనుష్యులు విని ఆశ్చర్యపోతారు. మనం మన ముఖ్య కేంద్రానికి వెళతాము. ఏం చదువుతారు? మనుషుల నుండి దేవతలుగా, నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యే చదువుని చదువుతాము. మీ చిత్రాలు కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయినవి. ధన దానములకు కూడా ఎల్లప్పుడూ పాత్రులకే ఇవ్వటం జరుగుతుంది. మీకు పాత్రులు ఎక్కడ లభిస్తారు? శివుని మందిరాలలో, లక్ష్మీనారాయణులు, సీతారాముల మందిరాలలో లభిస్తారు. మీరు అక్కడకు వెళ్లి వారి సేవను చెయ్యండి. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. గంగా తీరం వద్ద కూడా వెళ్లి పతిత పావని గంగన లెక్క పరంపిత పరమాత్ముడా అని అర్థం చేయించండి. సర్వుల సద్గతిని ఈ నీరు చేస్తుందా, లెక్క అనంతమైన తండ్రి చేస్తారా? మీరు దీనిపై చాలా బాగా అర్థం చేయించవచ్చు. మీరు విశ్వాధిపతులుగా అయ్యే దారిని తెలియచేస్తారు. దానం చేస్తారు. గవ్వల వంటి మనుష్యులను వజ్రతుల్యంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. భారతదేశం విశ్వానికి అధిపతిగా ఉండేది. బ్రాహ్మణులైన మీది దేవతల కన్నా ఉత్తమమైన కులం. బాబాకి నేను చాలా కాలం తర్వాత కలిసిన ఏకైక కుమారుడిని అని ఈ బాబా భావిస్తారు. బాబా నా ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు. మీరు తప్ప ఇంకా ఎవరు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. బాబా నాపై సవారీ చేస్తున్నారు. నేను బాబాను నా ఒడిలో కూర్చోపెట్టుకున్నాను. సేవ చెయ్యండి అని నా శరీరాన్ని ఇచ్చాను. దానికి ప్రతిఫలంగా వారు ఎంతగా ఇస్తారు? వారు నన్ను అందరికన్నా ఉన్నతంగా భుజం పైకి ఎక్కించుకుంటారు. నెంబర్ 1లోకి తీసుకువెళతారు. బాబాకి పిల్లలు ఎంతో ప్రియమనిపిస్తారు. కావున వారిని తమ భుజాలపైకి ఎక్కించుకుంటారు కదా. తల్లి పిల్లలను కేవలం ఒడిలోకి తీసుకుంటుంది. కానీ తండ్రైతే భుజాలపైకి ఎక్కించుకుంటాడు.
పాఠశాలను ఎప్పుడు కల్పన అని అనరు. స్కూల్లో చరిత్ర, భూగోళాలను చదువుకున్నప్పుడు అదేమైనా కల్పన అవుతుందా? ఇది కూడా ప్రపంచ చరిత్ర మరియు భూగోళమే కదా. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, కూర్చొని చాలా ప్రేమగా ఆత్మిక తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతిలో ప్రేమతో కూడిన ఆశ్రువులు వచ్చేయాలి. అప్పుడు ఆ ఆశ్రువులు విజయమాలలోని మణులుగా చేసేస్తాయి. మీ సమయాన్ని భవిష్యత్తు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవటంలో సఫలం చేసుకోవాలి. రెండో పాయింట్, అంతర్ముఖులుగా అయి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. శిక్షలు అనుభవించవలసి వచ్చే పనులేవి జరగకూడదు అన్న చింత ఒక్కటే ఉండాలి. వరదానం, నేను ఆత్మిక యాత్రికుడను. ఈ స్మృతి సదా ఉపరాంగా, న్యారాగా మరియు వరదానం, నేను ఆత్మిక యాత్రికుడను. ఈ స్మృతి ద్వారా సదా ఉపరాంగా, న్యారాగా మరియు నిర్మోహి భవ. ఆత్మిక యాత్రికులు సదా స్మృతి యాత్రలో ముందుకు వెళుతూ ఉంటారు. ఈ యాత్ర సదా సుఖదాయిగానే ఉంటుంది. ఎవరైతే ఆత్మిక యాత్రలో తత్పరులై ఉంటారో వారికి వేరే యాత్ర చేసే అవసరం లేదు. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉంటాయి. మనస్సు లేక శరీరంతో తిరగటం, వెతకటం సమాప్తమైపోతుంది. కనుక సదా మేము ఆత్మిక యాత్రికులము అనే స్మృతి ఉండాలి. యాత్రికులకు దేనిపైన మోహముండదు. వారికి సహజంగానే ఉపరాంగా, న్యారాగా లెక్క నిర్మోహులుగా అయ్యే వరదానం లభిస్తుంది. స్లోగన్, సదా వాహ బాబా, వాహ అదృష్టం మరియు వాహ మధురమైన పరివారం. ఇదే పాట పాడుతూ ఉండండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఎలాగైతే బాబాని అన్ని స్వరూపాలతో లేక అన్ని సంబంధాలతో తెలుసుకోవటం అవసరమో, అలాగే బాబా ద్వారా స్వయాన్ని తెలుసుకోవటం అవసరం. తెలుసుకోవటము అనగా అంగీకరించటం. నేను ఎవరో, ఎలా ఉన్నానో అలా అంగీకరించి నడిస్తే దేహంలో ఉంటూ విదేహి, అవ్యక్తంలో ఉంటూ వ్యక్తం, నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా లెక్క కర్మలు చేస్తూ కర్మాతీత స్థితి తయారైపోతుంది. ఓం శాంతి.